ఇప్పుడున్న ముఖ్యమంత్రికి బీసీల మీద ఎంత శ్రద్ధ ఉంది, లేకపోతే మీరు అన్నట్టు కామారెడ్డి డిక్లరేషన్ మీద ఎంత ప్రేమ ఉందని దానికి ఒక ఉదాహరణ క్షత్రియ సమ్మేళనం, ఇటు పక్కన సర్దార్ పాపన్న గారికి సంబంధించినటువంటి జయంతి ఉత్సవాలు. లైక్ దీనికి డుమ్మ కొట్టేసి ఆడిపోయి సన్మానాలు చేసుకునేటప్పుడు మరి బీసీలు ఎట్లా నమ్మేది? అదే కదా, ఇప్పుడు ఓట్లు వేసుకున్నాం అయిపోయింది కదా, మరి అట్లా మళ్ళీ నెక్స్ట్ టైం అవసరం లేదా? నెక్స్ట్ టైం ముచ్చట ఇంకేమన్నా అబద్ధాలు చెప్తా కదా. అంటే వాళ్ళు అబద్ధాల పునాదుల మీదే పెరిగిండ్రు అనేది మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు మనకే క్షుణ్ణంగా టైం ఇచ్చి, అదైతే నిజంగా ఎంత ఘోర అవమానం అంటే, సర్దార్ సర్వాయి పాపన్న అనేటువంటి ఒక పెద్ద విప్లవ యోధుడు, అంటే నిజంగా ఈ ప్రపంచంలో బహుజనులందరినీ ఏకం చేసి బహుజనులతోనే పరిపాలనలో ఆయన కూడా భాగస్వామ్యమైనటువంటి నాయకత్వాన్ని పునికి తెచ్చుకున్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి రోజు నువ్వు షెడ్యూల్లో టైం ఇచ్చి, అంటే నేను 10 గంటలకు ఇస్తున్నా అని చెప్పి షెడ్యూల్ టైము అఫీషియల్గా రిలీజ్ చేసిన తర్వాత అందరేమో ఎదురు చూస్తున్నారు. అరే ముఖ్యమంత్రి వస్తాడు, నిజంగా కూడా బీసీల మీద, ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పినగా పాలితులే పాలకులు కావాలని అసెంబ్లీలో చెప్పిన మాట కావచ్చు, అనేక సందర్భాల్లో చెప్పిన మాట కావచ్చు, ఇవన్నీ కూడా అంటే అన్నిటితో ఏంటంటే ఖచ్చితంగా వస్తాడు ముఖ్యమంత్రి, మా గౌరవం దక్కుతుంది, బీసీలను కూడా గౌరవిస్తున్నాను అనుకుంటే, ఇక్కడ ఒక కిక్ కొట్టేసి చక్కగా పోయి క్షత్రియులు దాంట్లో పెట్టి, అసలు ఎంత అద్భుతమైనటువంటి రాజులు మీరు, అసలు మీ వల్లనే తెలంగాణ వచ్చిందంటే ఏడువాళ్ళ నవ్వాళ్ళ అర్థమైతే లేదు. ఎక్కడ పోయినరు బీసీలు? ఎవరన్నా దాంట్లో ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఒక్కరన్నా ఉన్నారా? అసలు ఈ తెలంగాణ కోసం మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారా? ఆయన మాట్లాడినటువంటి మాట, అసలు క్షత్రియుల వల్లనే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి, మీకున్నటువంటి గుణగణాలు ఎవరికి లేవు అని చెప్పిండంటే, మరిగా ఒక ఆయన మంచోడు అంటే మేము చెడ్డోడు అన్నట్టే కదా, బీసీలు దేనికి పనికిరాలన్నట్టే కదా. అది ఎంత బాధాకరమైన అవమానకరమైన విషయం. అది నిజంగా యావత్తు తెలంగాణ బీసీలందరూ, దాంట్లో దట్టు గౌడ సామాజిక వర్గం చాలా బాధపడుతున్నారు. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు అదం దాటిపోయింది, అయిపోయినాయి, ఓట్లు అయిపోయినాయి, ఓట్లు అయిపోయినాక ఓడమల్లే అంటున్నాడు. ఏం చేద్దామంటే ఇక దాని సమయం వస్తుంది, అట్లేం లేదు. సరే ఉన్నాయి ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా, ఒకవేళ బీసీ డిక్లరేషన్ కాకుండా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎలక్షన్ నిర్వహిస్తే ఏం చేస్తారు బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ సంఘ నేతలు ఏం చేస్తారు? బీసీ సంఘ నేతలను కూడా కలుపుకుంటాం, తర్వాత పార్టీగా ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే ఇది ఉద్యమ పార్టీ. ఒక మాట అంటేనే తెలంగాణ కోసం 60 సంవత్సరాలు నిరీక్షంగా నిర్విద్ధంగా కొట్లాడుతున్నటువంటి దాని ఆకాంక్షను బలంగా నిలబెట్టినటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఎవరు ఇక దాంట్లో ఆయన పట్టుబట్టిండంటే ఉడుం పట్టే. అది ఒక్కసారి దాన్ని మనసు మీద తీసుకొని దీన్ని ఎట్టి పరిస్థితిలో సాధించాలి, ఇది కావాలి ప్రజలకు అనుకున్న నాడు ఏ విధంగానైతే తెలంగాణ కొట్లాడినామో అదే విధంగా ఇవాళ కేసీఆర్ గారు మళ్ళీ నడుము గడితేనే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఖచ్చితంగా బతుకు దొరుకుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తా. 60-70 సంవత్సరాలు మనం ప్రజాస్వామ్యంలో మనం ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి మరి ప్రజాస్వామ్యంలో రాజ్యం చేసారు. కానీ ఎనడన్నా బలహీన వర్గాలు బలపడాలని కోరుకుర్రా? ఎనడన్నా గొర్రెలను కొనిచ్చి వాళ్ళను జీవితాలను ఆర్థికంగా లాభం చేపట్టిర్రా? ఎనడన్నున్నటువంటి మత్స్యకారులు, అసలు మనకు సముద్రం లేకున్నా, మొన్న ఒక దగ్గరికి పోతే ఒక ఆయన అంటున్నాడు, అరే సముద్రం లేకున్నటువంటి తెలంగాణలో అరే చేపల పెంపకం అసలు దేశంలో నెంబర్ 1 ఏ విధంగా అవుతుంది, అసలు ఎట్లా పెంచుతున్నారు చేపలు అంటే, చెరువులు దువ్వటం కానీ చేపల మత్స్య సంపద పెంచడం కానీ అవన్నీ ఎవరైనా చేసిండ్రా? మనం చూసినామా? అంటే ఎన్ని 1-2 కాదు, సబ్బండ వర్గాలకు స్కీములు ఇవ్వటం, అంటే వాళ్ళ చేరువ పోయి వాళ్ళ కడుపులు చూసి తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీలందరూ బాగుపడాలని చెప్పి చేసినటువంటి వ్యవహారం ఎక్కడన్నా చూసినామా మనం? అది కూడా ఇవాళ మరి మనం చూస్తున్నాం. ఇవాళ రైతు బంధు, అసలు ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నటువంటి రైతులు పెట్టుబడి లేకుండా చాలా ఇబ్బంది పడే రోజులలో మరి రైతుకు సాయం చేసేటువంటి పెద్ద గొప్ప మనసున్నటువంటి నాయకుడు ఎవరైనా పుట్టిండ్రా? అంటే తెలంగాణ తెచ్చులో ఒకటే కాదు, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంటే, అయ్యో హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం అంటే అరే తెలంగాణ పోయి బతికితే బాగుండు అనేది
ఎన్ని రాష్ట్రాల నుండి వచ్చేది ఇక్కడ బతికే పరిస్థితి వచ్చింది. మన రాష్ట్రమే తెలంగాణ నుండి వలసపోయేటువంటి కార్మికుల దగ్గర నుంచి ఇవాళ ఎక్కడెక్కడ నుంచో వచ్చి మన రాష్ట్రంలో పని దొరుకుతుంది, మన రాష్ట్రంలో పని ఉంది అని చెప్పి వచ్చేటువంటి పరిస్థితి తెచ్చింది కేసీఆర్ గారు, ఆ నాయకుడే. కాబట్టి ఇవాళ బీసీ నినాదంగా తీసుకుంటున్నాం, బీసీలకు తీసుకున్నాడు. బీసీ నినాదంతో రేపు బీసీలకు బాగు చేయాలనే అవకాశం అంటే ఏ విధంగా దేవాలయ రిజర్వేషన్ అనేది కూడా ఒక్క కేసీఆర్ గారే తేగలుగుతారు. అంత పెద్ద తెలంగాణ తెచ్చిన నాయకుడు, నిబద్ధతతో చిత్తశుద్ధితోని మళ్ళీ బీసీలకు అండగా ఉండే నాయకుడు కేసీఆర్ గారి వల్లనే సాధ్యమవుతుందని నేను భావిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా చెప్పారు కాబట్టి మీరు ఒక రిలేటెడ్కి వచ్చారంట. 10 ఏళ్ల పాటు ఇదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా, మరి ఎందుకు చేయలేకపోయి ఆ మాత్రం 42% రిజర్వేషన్? అయితే ఇది ప్రజలకు మీ ద్వారా నేను చెప్పాలి, 100% చెప్పాలి. ఎందుకంటే అలవి కానీ హామీలు ఇవ్వటం కానీ మభ్య పెట్టడం కానీ కేసీఆర్ చరిత్రలో లేదు. ఎందుకు అంటే ప్రజల బాగు కోసం బీసీలను మోసం చేసో వంచో ఏదో చేయాలనే ఆలోచన లేదు. హైకోర్టే సుప్రీంకోర్టే 50% మించొద్దు అన్న తర్వాత సుప్రీంకోర్టును ధిక్కరించే వాళ్ళైతే ఎవరైతే లేరు. కాబట్టి ఆయన ఆలోచన విధానం కూడా మొదటి నుంచి మీరు పరిశీలిస్తే మొట్టమొదటి అసెంబ్లీలో తీర్మానం చేసిర్రు. ఏమని తీర్మానం చేసిర్రు? కేంద్ర ప్రభుత్వం కులగణన చేయించాలి, తర్వాత కేంద్రాన్ని రేపు పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలి, ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్ మరి చట్టసభలలో కావాలని చెప్పి పెట్టినటువంటి నాయకుడే కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారే ఆయన ఆలోచన విధానంలో ఉంది. ఈ 50% దాటొద్దని ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో ఆ సుప్రీంకోర్టు ఇచ్చింది అయితే ఇంకోటి మరలేం కదా. అయితే ఇప్పుడు తమిళనాడులో 69% ఉంది. 69% ఎట్లొచ్చింది? తమిళనాడు ప్రజలు అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు గట్టిగా కొట్లాడి పార్లమెంట్లో దాన్ని చట్ట సవరణ చేసి వాళ్ళకు 69% తెచ్చారు. ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా కేసీఆర్ గారు పూనుకుంటే రేపు వచ్చే రోజుల్లో మళ్ళా పట్టి ఉడుంపట్టు బట్టి ఆయనే రేపు మళ్ళా బీసీలకు రిజర్వేషన్ బరాబర్గా తెచ్చేటువంటి నాయకుడు. ఎందుకంటే రేపు పార్లమెంట్లో ఆయన వల్లనే అవుతుంది. అంత పెద్ద తెలంగాణను సాధించిన నాయకుడు ఈ బీసీ దాని గురించి సాధించడం పెద్ద లెక్క కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆయననే కోరుతాం. నిన్న కూడా మేము నిన్న బీఆర్ఎస్ పార్టీలో అనేక బీసీ మంది నాయకులతోని గౌరవ కేటీఆర్ గారు కూడా వచ్చిండ్రు. ఆయన కూడా చాలా అద్భుతంగా చెప్పిండు, నిజం బీసీలకు రావాల్సినటువంటి వాటా దక్కాల్సిందే, రిజర్వేషన్లు కానీ వాళ్ళకు ఫలాలు కానీ ఏ విధంగా ఇచ్చినామో ఇవి దక్కాలని చెప్పారు. దానికి చిన్న సూచన చెప్తా నేను, మీరు ఒక్కసారి గమనించాలి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇన్ని రోజుల అసెంబ్లీ చరిత్రలో ఇక్కడ స్పీకర్ కానీ అక్కడ కౌన్సిల్ చైర్మన్ కానీ ఎవరైనా బీసీలను చేసిర్రా? చూసినామా మనం? ఎవరు చేయలే కదా. అసలు స్పీకర్ అంటే బీసీలు ఎడ చేస్తారా అని, అటువంటిది బీసీలను చేసినటువంటి నాయకుడు. అది ఉదాహరణ నేను చెప్తా ఉన్నా. అంటే అటువంటి ఎన్నో ఉన్నాయి. ఇవాళ బీసీ మంత్రులు ఎంతమంది ఉన్నాయి ఈ రాష్ట్రంలో చెప్పండి? 2 మంత్రులు. ఆ 2 మంత్రులు కూడా అరకొర చేసినట్టు ఏం శాఖలు ఇచ్చిరా? వాళ్ళకు ఏమన్నా రెవెన్యూ ఇచ్చిందా? ఎక్సైజ్ ఇచ్చిందా? ఎక్సైజ్ శాఖ మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఒక గౌడుకి ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. ఒక నిబద్ధత, ఒక బీసీల మీద ప్రేమ. అట్లా ప్రేమ కానీ ఉట్టిగానే ఒలకబోసినట్టు ఏదో అసెంబ్లీలో మాట్లాడి నేను పాలితులే పాలకులు కావాలి బీసీల దిక్కని మాట్లాడు కాదు కదా.